ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిద్ధారెడ్డి గారికి, అలాగే అన్న పెంచనాడు గారికి, అలాగే రాజు గారికి, శ్రీనివాసరావు గారికి, మస్తానాయుడు గారికి, ఇక్కడ వచ్చేటువంటి లెమన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఇప్పుడే పెద్ద ఆయన చెప్పాడు, రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా మా లెమన్ మర్చెంట్ అసోసియేషన్ ముందుంటుంది. ఎవరైనా కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్నప్పుడు మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి కూడా చెప్పారు. దాని ఉదాహరణగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రోసయ్య గారు ఉన్నప్పుడు, బాబు గారు ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చిన విపత్తుకి మీరందరూ కలిసి 2 లక్షల రూపాయలు సాయం అందించడం నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరులో ఇప్పుడే కాదు, ఇక్కడికి వస్తే మా సొంత బంధువులతోనూ మా ఓడుతున్నటువంటి లెమన్ మర్చెంట్ అసోసియేషన్కి వస్తే, ఎందుకంటే మీతో మాకు ఉన్నటువంటి అనుబంధం, అలాగే పెద్ద ఉన్నటువంటి గౌరవం పెద్ద అంటే ఏమన్నా కానీ ఈరోజు గూడూరు టౌన్లో చాలామంది దాతలు ఈ యొక్క తుఫానుకి డబ్బులు సాయం చేస్తున్నారు, చెక్కు రూపేణ ఇస్తున్నారు. అందరికీ చెప్తున్నాం, డబ్బులు మాత్రం అట్లా ఇవ్వద్దు. ఏదైనా సరే చెక్కు తీసి డీడీ ఇస్తే అవి తీసుకెళ్ళి లోకేష్ బాబు గారికి కానీ, బాబు గారికి కానీ ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేదానికి నేను 2-3 రోజుల్లో వెళ్తాను. కాబట్టి డీడీ తీసి ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ పోయించిన వాళ్ళు చెప్తున్నారు, చాలా దారుణంగా ఉందన్న పరిస్థితి అక్కడ. అట్లాగే బ్లాంకెట్స్ కూడా లేవని కూడా చెప్పారు. నేను ఒక 5 లక్షల రూపాయలకి బ్లాంకెట్స్ కూడా తీసుకుని అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడే పర్చేజ్ చేసి వెళ్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఒక సహజ మనిషిగా, ఒక పౌరుడిగా ఖచ్చితంగా మా వంతు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆ యొక్క సహాయ కార్యక్రమాలు చేసేదానికి కూడా ఇక్కడ నుంచి గూడూరు నుంచి కూడా 3 రోజులు అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం. నిన్నే కోటా సునీల్ గారు నిన్న అక్కడికి వెళ్ళి దాదాపు 3,50,000 రూపాయలు సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, రొట్టెలు కానివ్వండి, పండ్లు కానివ్వండి అన్నీ కూడా తెచ్చాడు. ఆయన ఉదయం అడిగితే చెప్పాడు పరిస్థితి అంత అన్యాయం ఉంది, ఏడొస్తున్నారు, మనం ఇస్తుంటే 3 రోజుల నుండి 2 రోజుల నుండి భోజనాలు లేక అలాడిపోతున్నారన్న అక్కడ అని చెప్పాడు. అలాగే ముఖ్యంగా బ్లాంకెట్ చాలా అవసరమని చెప్పాడు. కాబట్టి 5 లక్షలు విలువ చేసే బ్లాంకెట్స్ కూడా తీసుకుని వెళ్తున్నాను. అవి కూడా నేను తీసుకుని వెళ్తున్నాను. ఎవరు సహాయం చేసింది కాదు, నేనే నా సొంతంగా తీసుకెళ్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గూడూరులో ఉన్నటువంటి దాతలందరూ కూడా మరొకసారి చేతులెత్తి అందరినీ కూడా ప్రార్థిస్తున్నా, దయచేసి ఆదుకోండి. రేపు మనకు విపత్తు జరిగినప్పుడు ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆదుకునే విధంగా మన గూడూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అందరూ కూడా సాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి లెమన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా పెద్దలు సిద్ధారెడ్డి గారికి, అలాగే పెంచనాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.